హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు SSC MTS 2024 ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే ఎగ్జామినేషన్ రోజు మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఏం చేయాలి, అలాగే తీసుకువెళ్లకూడనటువంటి వస్తువులు ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి SSC MTS ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు SSC MTS ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే అందులో జీకే అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలి అంటే ఖచ్చితంగా ప్రజెంట్ మీరు తీసుకోవాల్సినటువంటి మెటీరియల్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ SSC కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి కంప్లీట్ మెటీరియల్ని నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్ సబ్జెక్ట్స్ వైజ్గా ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 3 టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి టాపిక్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఆల్ టాపిక్స్ అయితే యాడ్ చేసేసాము. ఇంకా దీనితో పాటు మీరు MTS అండ్ GDకి సంబంధించినటువంటి 100 ప్రీవియస్ పేపర్స్, CGLకి సంబంధించి 40 ప్రీవియస్ పేపర్స్ ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమ్మీడియట్గా మీరు SSC ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళి ఈ మెటీరియల్ని తీసుకోండి. మీకు రాబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మెటీరియల్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మన యాప్ BSK జాబ్స్ 15,000+ డౌన్లోడ్స్ని కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 75% ఆఫ్తో 499 రూపీస్కే మీకు అన్ని కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ ఆఫర్ మనకి 3 డేస్ మాత్రమే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు SSC, రైల్వే, APPSC, AP కోర్ట్ జాబ్స్, AP పోలీస్ జాబ్స్, TSPSC గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, TS పోలీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని కూడా మీరు ఈ 3 డేస్లో 499 రూపీస్కే పొందవచ్చు. 3 డేస్ తర్వాత ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ యొక్క ఆఫర్లోనే ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. మినిమం 6 months నుంచి 1 year వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. బైలింగ్వల్లో నేను మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తున్నట్లయితే మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ లేదా వస్తువులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇందులో ముందుగా మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది మాకు ఎగ్జామినేషన్ అక్టోబర్ 10th నుండి 20th నుండి లేదా November 5th నుండి, కానీ మాకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కావట్లేదు, వైట్ ఇమేజ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్కి జస్ట్ 4 days ముందే మీకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. అంతకు ముందు అయితే మాత్రం మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎగ్జామినేషన్ అక్టోబర్ 10th అయినట్లయితే మీ యొక్క హాల్ టికెట్స్ మీరు October 6th నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీ యొక్క ఎగ్జామినేషన్కి జస్ట్ 4 days ముందు నుంచి మీకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే September 30th ఎగ్జామినేషన్ రాస్తున్నారో, అలాగే October 1st ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారికి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మీ యొక్క ఎగ్జామినేషన్కి 4 days ముందు నుంచి మీ యొక్క హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. అలా కాకుండా మీ యొక్క ఎగ్జామినేషన్ బాగా లేట్గా ఉన్నట్లయితే ప్రజెంట్ అయితే మీకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ కావు. ఓకే, సో అడ్మిట్ కార్డ్ ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళాలి. సెకండ్ వన్ వచ్చేసి ఐడెంటిటీ కార్డ్, ఒరిజినల్ డాక్యుమెంట్ విత్ క్లియర్ ఫోటోగ్రాఫ్ కలిగి ఉండాలన్నమాట. సో ఈ ఐడెంటిటీ కార్డ్కి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నేను మీకు చెప్తాను. అయితే మీరు ఐడెంటిటీ కార్డ్ ఏదైతే తీసుకువెళ్తారో అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, DOB ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ID కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ 2 కూడా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయ్యేటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్ని మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకువెళ్లేటువంటి ఐడెంటిటీ కార్డులో ఒరిజినల్ డాక్యుమెంట్లో కనుక అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో ఏదైతే అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ కలిగినటువంటి ఐడెంటిటీ కార్డుని మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఐడెంటిటీ కార్డుకి సంబంధించినటువంటి లిస్ట్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్స్లో ఏదైనా ఒకటి మీరు తీసుకువెళ్ళాలి. అది పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా ప్రింట్అవుట్ ఆఫ్ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సర్వీస్ ID కార్డ్ ఇష్యూడ్ టు ఎంప్లాయీస్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్,
పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయినట్లయితే వారికి సంబంధించిన సర్వీస్ ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే ఐడి కార్డ్ ఇష్యూడ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ప్రజెంట్ పర్ష్యూయింగ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి కాలేజ్ ఐడి కార్డ్ తీసుకువెళ్ళొచ్చు. అలాగే ఓటర్ ఐడి కార్డ్ తీసుకువెళ్ళొచ్చు. పాన్ కార్డ్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే మీకు సంబంధించిన డిశ్చార్జ్ బుక్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి కార్డు మీరు తీసుకువెళ్ళాలి. అలాగే ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఫోటో ఐడెంటిటీ కార్డ్ విత్ క్లియర్ ఇమేజ్ ఉన్నటువంటి పర్టికులర్ ఐడి కార్డుని మీరు తీసుకుని వెళ్ళాలి. ఓకే, సో ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు. అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ విత్ క్లియర్ ఇమేజ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ని మాత్రమే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీరు తీసుకువెళ్తున్నటువంటి ఐడి కార్డులో గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ గా లేకపోయినట్లయితే మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీరు తీసుకుని వెళ్ళొచ్చు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ తో పాటు మీరు ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో ఆ రెండు మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఐడి కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్ గా లేకపోతే. సో ఈ రెండింటి గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఈ రెండిట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయరు. అలాగే ఇక్కడ చూసుకుంటే 1 or 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా కుదిరితే తీసుకువెళ్ళండి. 1 or 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు ఖచ్చితంగా మీ బ్యాగ్లో లేదా మీ యొక్క పర్సులో పెట్టుకొని తీసుకువెళ్ళండి. ఒకవేళ వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు. సో మనకి అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇవ్వలేదు కానీ సో తీసుకువెళ్తే బెటర్. ఒకవేళ వాళ్ళు ఏమైనా అడిగితే ఇవ్వచ్చు. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి అడ్మిట్ కార్డులో మీకేమైనా వాటర్ బాటిల్ మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీకు అవసరం అనుకుంటే మీరు తీసుకువెళ్ళొచ్చు. సో మీరు వాటర్ తాగడానికి, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మీరు వాటర్ తాగాలి అనుకుంటే వాటర్ బాటిల్ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి అది కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. ఎటువంటి కవర్స్ కానీ బ్రాండ్ ఇమేజెస్ కానీ ఉండకూడదు. సో ఇవి మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ లేదా వస్తువులండి. అయితే ఎగ్జామినేషన్కి వెళ్లేటువంటి క్యాండిడేట్స్ తీసుకువెళ్ళకూడని వస్తువులు ఏంటనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు పెన్ అలాగే పేపర్ మీరు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఎగ్జామినేషన్ హాల్లోని ఇన్విజిలేటర్స్ పెన్ను పేపర్ వాళ్లే ఇస్తారు. వారు ఇచ్చినటువంటి పేపర్లోనే మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. పెన్ను కూడా మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఆ పెన్ను వారికి ఇచ్చేసి వచ్చేసేయాలి. కాబట్టి మీరు పెన్ను పేపర్ కూడా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సో ముఖ్యంగా మీరు తీసుకువెళ్ళకూడనటువంటి వస్తువులు ఏంటనేది చూస్తే మనకి ఇక్కడ వాచెస్, బుక్స్, పెన్స్, పేపర్ చిట్స్, మ్యాగజైన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజెస్, హెడ్ ఫోన్స్, పెన్ ఆర్ బటన్ హోల్ ఆర్ స్పై కెమెరాస్, స్కానర్స్, క్యాల్కులేటర్స్, స్టోరేజ్ డివైజెస్ లైక్ ఈ పర్టికులర్ ఏవైతే మనకి డివైజెస్ ఉన్నాయో వీటిలో ఏ ఒక్కటి కూడా మీరు తీసుకువెళ్ళకూడదు. అలాగే కొంతమంది అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకోవచ్చు. పోగులు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు కదా. సో ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఓకే. సో ఇలాంటివి పెట్టుకోకూడదని చెప్పేసి మనకి అడ్మిట్ కార్డులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్లో. సో అవి కూడా మీరు లేకుండా ఉంటే బెటర్. వాచెస్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇలాంటివి మీరు పెట్టుకోకూడదు. ఓకే, సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఓకే. అండ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు బుక్స్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ మీరు బ్యాగ్లో పెట్టుకొని వెళ్తారు కదా. సో ఆ బ్యాగ్కి సంబంధించి మీకు ఒక క్లాక్ రూమ్ అయితే ఇస్తారు. ఆ క్లాక్ రూమ్లో మీరు 5 రూపీస్ లేదా 10 రూపీస్ మీరు వారికి పే చేసినట్లయితే సో మీ బ్యాగ్స్ అనేవి అక్కడ వారు మంచిగా జాగ్రత్తగా స్టోర్ చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీరు మళ్ళీ తెచ్చుకోవచ్చు అనమాట. సో మీకు క్లాక్ రూమ్ కూడా మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మీరు బ్యాగ్లో మీ బుక్స్, చదువుకోవడానికి బుక్స్ కానీ మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్, అలాగే ఐడి ప్రూఫ్, అలాగే మీకు సంబంధించినటువంటి పర్టికులర్ మొబైల్ ఫోన్, ఇంకేమైనా యాక్సెసరీస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఆ బ్యాగ్లో పెట్టుకొని మీరు ఆ క్లోక్ రూమ్లో ఇస్తే మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆ బ్యాగ్ తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్, తీసుకువెళ్ళకూడనటువంటి డాక్యుమెంట్స్ నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకున్నాను. సో ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు ఇవన్నీ కూడా పాటించండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.